నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనం. అది కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఈ వచనం గోగు మరియు మాగోగు మీద దేవుడు ప్రకటించిన తీర్పు ఈ అధ్యాయం ముగింపులో వస్తుంది. దేవుని ప్రజలపై దాడి చేయడానికి వచ్చిన శత్రువులను దేవుడు స్వయంగా నాశనం చేస్తాడు. ఈ వచనం ద్వారా దేవుడు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తాను చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది అని. గోగు అనే శక్తివంతమైన శత్రువు ఇశ్రాయేలీయులపై దాడి చేస్తాడు. దేవుడు స్వయంగా యుద్ధంలో జోక్యం చేసుకుని అతనిని ఓడిస్తాడు. అప్పుడు జనములు యెహోవా పరిశుద్ధుడని గ్రహిస్తారు అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు ప్రవచించాడు. దేవుని వాక్యం ఎప్పుడూ విఫలం కాదు. మనుషుల మాట మారవచ్చు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరి తీరుతుంది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు మనుష్యుడు కాదు, ఆయన మాట నిరర్ధకము కాదు. శత్రువు ఎంత బలవంతుడైనా దేవుని సంకల్పాన్ని అడ్డుకోలేడు. మనకు ఆలస్యం అనిపించిన దేవుని సమయం పరిపూర్ణమైనది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుని ఆలోచన ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయన సంకల్పం అంతయు నెరవేర్చెదను అనగా దేవుడు నిర్ణయించినది తప్పకుండా జరుగుతుంది అని. యెహోషువ 21వ అధ్యాయం 45వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులకు చేసినటువంటి మంచి వాగ్దానాలలో ఒక్క మాట అయినా విఫలం కాలేదు, అన్నీ నెరవేరాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. దేవుని వాక్యం నిత్యము నిలిచేది కనుక దేవుని మాట మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనే తన ప్రజలను రక్షిస్తాడు. విశ్వాసులు భయపడకుండా దేవుని వాగ్దానాలపై నిలకడగా విశ్వసిస్తూ జీవించాలి. ఆమేన్.